ఎన్ని రోజులు మేడం లోపల? 3 days అండి. 3 days 3 days మళ్ళీ 4th డే కేసు వచ్చింది, 5th డే తీసుకుని వచ్చేసారు. 5th తీసుకొని వచ్చేసారు. ఈ 3 days కూడా నరకం ఏంటది లోపల? లేదండి, నేను అసలు భయపడలేదు. ఎందుకు భయపడాలి నేను? మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను భయపడ్డాను అంటే తప్పు చేసినట్లు లెక్క. నేను ఏ రోజు భయపడలా. లోపల నుంచి వచ్చినప్పుడు కూడా మీడియా వాళ్ళు వచ్చారు, ఏదైనా మాట్లాడండి అమ్మా అన్నారు. వీళ్ళతో ఏంటి మాట్లాడేదన్న. సో ఆ ఐస్ బాత్ వల్ల నేను చాలా రిలీఫ్ అయ్యాను, బయటకు వచ్చాను. ఇప్పుడు నేను వైట్ లైట్ వెల్నెస్ అని నేను స్టార్ట్ చేశాను ఐస్ బాత్ది. సో రీసెంట్గా కొన్ని వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేశాను. పబ్లిసిటీ లేకుండా చేస్తున్నాను. అది ఒక వెల్నెస్. మీకు ఆ బాధలు ప్రతి వాళ్ళకి ఒకరికి చెప్పుకోలేము. చాలా ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుంది, పెద్ద చిన్న తారతం. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఈ రోజుల్లో మెంటల్ టెన్షన్, ప్రెషరైజ్ ఎక్కువ అయిపోయింది. సో నేను అది నేర్చుకుని వచ్చి నేను స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈషా ఎంటర్టైన్మెంట్ లో బోల్డ్ ఈవెంట్స్ చేస్తున్నాను. పెళ్లిళ్ళకి, వాటికి, దీనికి అన్నిటికి. నేను అది కూడా ఎక్కడ ఆపుకోలేదు, ఎక్కడ ఆగలేదు. పార్టీస్ కి ఎక్కువ చేస్తున్నా, వీడియోలు ఎప్పుడు పోస్ట్ చేయను నేను. ఎందుకు సంజానికి ఏం మెసేజ్ ఇస్తాం? ఇప్పుడు మన వీడియోలు పెట్టి పోస్ట్ చేసి నేను క్లబ్కి వెళ్ళా, పబ్కి వెళ్ళానని వాళ్ళకి ఎందుకు తెలియాలి అని ఎప్పుడు పెట్టాను నేను. ఓన్లీ ఏమంటారు, గుడికి వెళ్ళినవి, లేదా మా ఫ్యామిలీతో ఉన్నవి, ఇంట్లో పూజలు చేసుకున్నది, వంట చేసుకున్నవి, అవే పోస్టులు చేస్తా జనరల్గా. ఇప్పుడు నేను ప్రతి క్లబ్, ఏ క్లబ్కి వెళ్ళినా కూడా నేను ఆ పోస్టులు పెడతాను. నేను ఇప్పుడు క్లబ్బులకి వెళ్ళేసి తాగి పడిపోవడం కాదు, నేను నా డ్రైవింగ్ నేనే చేసుకొస్తా. మా ఇంటిని అక్కడి నుంచి మా ఇంటి వరకు 4-5 చెక్ పోస్టులు ఉంటాయి. ఎటెళ్ళా, ఇటు పెద్దమ్మ తల్లి గుడి సైడ్ నుంచి వెళ్ళినా కూడా అటు నుంచి వచ్చినా నాది మాదాపూర్. ఎటు నుంచి వచ్చినా నాకు 3-4 చెక్ పోస్టులు తగులుతాయి. ఏ గల్లీలోంచి వచ్చినా కూడా నాకు చెక్ పోస్టులు తగులుతాయి. నేనే డ్రైవ్ చేసుకుని వస్తాను నా కారు. 12 అవని 1 గంట అవని నా కారు నేనే డ్రైవ్ చేసుకుని వస్తాను. అంత కాన్ఫిడెంట్ గా ఎన్నో సార్లు ఆపారు, ఊదాము అన్ని. నిన్న మొన్న కూడా ఊదారు, ఊదమన్నారు, ఊదాను. పక్కనే అన్ని ఫోన్లు, కెమెరాలు అన్ని ఉంటాయి, మీకు తెలుసుంటాయి కదా, వీడియోస్ ఉంటాయి. నేను వస్తాను. ఇప్పుడు తాగడం ఇల్లీగల్ కాదుగా కదా, గవర్నమెంట్ ఎందుకు? అందుకే అంటున్నా, ఇల్లీగల్ కాదు కదా. కానీ నాకెందుకో తాగుడు అలవాటు అవ్వాల. నా ఫ్రెండ్స్ అందరూ పోసేశారు, ముక్కు మూసేశారు. నా గ్యాంగ్, నా కొలీగ్ అంటే కో ఆర్టిస్టులు వీళ్ళందరూ రచ్చ చేస్తారు, బలంతా చేస్తారు, పోస్తారు. సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు అందరితో పాటు అలా పెట్టుకుంటాను. అందరికీ తెలుసు ఇది అంటే మామూలుగా ఫ్రెండ్షిప్ లో దొంగమండ ఇది తాగా మోసం చేసేస్తుంది, ఇది ఇలాగే చేస్తుంది అని చెప్పేసి పోసేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా గ్యాంగ్ లో. నేనేంటని నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. ఏం చేస్తారు కలుపుకి తాగకుండా? కనీసం డాన్స్ చేస్తాను, నాకు ఇష్టం డాన్స్ చేయడం. ఫుల్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను. తాగినా కూడా నా ఇష్టం. ఎందుకంటే కింద కమెంట్స్ పెడతారు, ఓ తాగకపోతే ఎందుకు వెళ్తాను, నా ఇష్టం. ఓకే, బాగా గట్టిగా చెప్తున్నా, నా ఇష్టం. కానీ నాకు స్మెల్ పడదు, నాకు ఆ వాసన పడదు. వైన్ ట్రై చేసాము, వాడ్కా ట్రై చేసాము, ఏదోదో ట్రై చేశారు ఫ్రెండ్స్ అందరూ. కూల్ డ్రింక్ లో కలిపి ఇవ్వడమో, ఇంకొక దాంట్లో చేసేయడమో, మిక్స్ చేసేయడం, ఏదో కూడా చేశారు. కానీ నాకు ఎందుకో నచ్చలేదు అది. సో నా ప్రాణం ఏంటంటే రెడ్ బుల్. షూటింగ్ లో కూడా ఏ ప్రొడక్షన్ అన్నా అడగండి, హేమ్ గారు వస్తే కరుడు కప్పు 2 రెడ్ బుల్స్ పట్టుకురావాలి ఎనీ షూటింగ్. అలా తాగితే కూడా అది నా ఇష్టం, తాగడం తప్పేం కాదు కదా. సో ఆ క్వశ్చనే వేస్ట్. సో నేను అట్లా బయటపడ్డాను నాన్న ఐస్ బాత్ది. ఇప్పుడు నేను స్టార్ట్ చేశా. చార్జెస్ ఉంటాయండి. మేము వచ్చి 4000 అలా చార్జ్ చేస్తున్నాము. కాకపోతే అది ఓన్లీ ఐస్ బాత్ కాదు. ఐస్ బాత్ లో మీరు ఉండేది 1 నిమిషం ఉంటారో 2 నిమిషాలు ఉంటారో తెలియదు కానీ అట్లా. అది దాని ప్రకారం వాళ్ళు చాలా ఎంత ఏడుస్తారో అండి అసలు. ఒక్కొక్కళ్ళు అసలు 10 మందికి మనం సెషన్ చేస్తున్నాము అంటే ఒక అని ఉంటాయి ఆ సౌండ్స్. వాళ్ళ మనోవేదన, బాధ చెప్పుకోలేము, బయటపడలేము అనేదన్నమాట. సో అలా ఉంటది. 50-60 మందితో చేస్తూ వస్తున్నాను. ఎవ్రీ మంత్ ఒక సెషన్, 20 రోజులకు ఒక సెషన్ అట్లాగనమాట. మళ్ళీ విజయవాడలో కూడా ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాము.
అది వెళ్తుంది. ఆహా ఇషా ఎంటర్టైన్మెంట్స్ అనే దాంట్లోనేమో ఈవెంట్స్ Event. చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే సో ఈ రెండు అవి జరుగుతూ ఉన్నాయి. ఓకే ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఈ గోల జరుగుతున్నప్పుడు చిరంజీవి గారు వాళ్ళు ఏంటంటే మనిషితో కౌరు పెట్టారు, నెక్స్ట్ నా సినిమాలో హేమ చేస్తుంది చెప్పండి అని చెప్పి. వావ్ నేను ఒంటరిగా ఉంటాను, ఏంటో పిచ్చిది పాపం, ఏది ఉంటే అది బాగుద్ది, జనరల్ గా తింగరే అంటారు ఆయన నన్ను అవునా? చిరంజీవి గారు బాబు Okay. ఎప్పుడుని. ఓ సో ఆయన కౌరు పెట్టారు. మన ఇప్పుడు నెక్స్ట్ నా జరిగే సినిమాల్లో ఏదో ఒక వేషం క్యారెక్టర్ చేస్తుంది హేమ చెప్పండి అని చెప్పి కౌరు పెట్టారు. నా దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది, ఎప్పుడు నాగార్జున గారి నెంబర్ ఉంటుంది, చిరంజీవి గారి నెంబర్ ఉంటుంది, బాలేబాబు నెంబర్ ఉంటుంది నా దగ్గర. సో నేను ఎప్పుడు కాల్ చేయను. నిజంగా ఒక ఇష్యూలో అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలి, లేకపోతే నేను చేసుకోలేని ఒక పని ఆయనకి చెప్తే జరుగుద్ది, అలాంటివి ఏదన్నా ఉంటే గాన తప్పకుండా కాల్ చేస్తా. ఓకే ఎలక్షన్ అప్పుడు బాలేబాబుకి ఎవ్వరు చేయలేదు, నేను ఒక్కదాన్ని ఫోన్ చేశాను నా ప్యానల్ నుంచి. నీకు ఒక్కదానికి ఓటేస్తాను అన్నారు ఆయన. అవునా మాట్లాడారు. Okay. అలాగే అమ్మని వైకుంఠ ఏకాదశికి తీసుకెళ్ళాలి బాబు ఇలా ఉంది అంటే సరే తీసుకెళ్ళు అని చెప్పేసి తిరుమలకి వైకుంఠ ఏకాదశికి చాలా కష్టం, బాలేబాబు లెటర్ ఇచ్చి తీసుకుని వెళ్ళారు. తర్వాత ఒకసారి రజిత వాళ్ళ మదర్కి ఏదో ఒంట్లో బాపతే చిరంజీవి గారిని అడిగితే చిరంజీవి గారు ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి వాయిస్ మెసేజ్ పెట్టి రజితకి నేనున్నానమ్మా చూసుకుంటాను, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, డాక్టర్ కావాలన్నా మెడిసిన్ కావాలన్నా నేను పంపిస్తానని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యారు. సో నేను నాగార్జున గారికి ఆయన బర్త్డేకి, లవర్స్ డేకి, నా బర్త్డేకి ఈ 3 రోజులే కాల్ చేస్తాను నేను ఇయర్ లో. ఏదైనా ఎమర్జెన్సీ నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను బాబు, ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే బిజినెస్ వేస్ గా ఏదైనా ఉంటే బాబు ఇలా ఉంది ఏంటి ఏం చేయమంటారు అని సజెషన్ కోసం ఫోన్ చేస్తా. అంతే తప్ప నెంబర్లు ఉన్నాయి కదా అని 10 సార్లు కాల్ చేయడం, వేరేలా మాట్లాడడం నాకు అసలు రాదు. చాలా జెన్యూన్ ఉంటేనే చేస్తా. ఎందుకంటే మనం ఒక 100 సార్లు చేసి నిజంగా నాకు అవసరమైనప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అట్లా. కానీ ఈ ఇష్యూలో ఉన్నప్పుడు ఒక్కరికి ఫోన్ చేయలేదు నేను, ఒక్కరికి ఫోన్ చేయలేదు. ఇండస్ట్రీ నుంచి ఫోన్లు కనీసం ఇండస్ట్రీ నుంచి బోల్డ్ ఫోన్లు వచ్చినాయి. నా కూతురికి నా నెంబర్ తన దగ్గరే ఉండింది ఫోను. అందరూ మాట్లాడారు, ఇషా ఏం కావాలి నాన్న, బెయిల్ కావాలా, డబ్బులు కావాలా, లాయర్స్ కావాలా. ఎంతమంది లాయర్స్ వచ్చారు అనుకుంటున్నారు? 6 లాయర్స్ వచ్చారు నాకు. నేను ఒక్కరికి ఫోన్ చేయలేదు. 6 నియర్లీ నా కూతురికి 15 మంది లాయర్లు ఫోన్ చేశారు. 6 వచ్చి అటెండ్ అయ్యారు నా బెయిల్కి. 6 అటెండ్ అయ్యారు. ఇక్కడి నుంచే 3 లాయర్లు వచ్చారు. సో నేను ఏ లాయర్ని పిలవలేదు, నాకు తెలియదు. అది పొగరుగా చెప్పట్లేదు నేను, నాకు నిజంగా బెంగళూరులో లాయర్లు తెలియదు, నెంబర్లు తెలియదు. ఎవడనుకుంటాడు నేను ఒక కేసులోకి వెళ్తాను లేకపోతే జైలుకి వెళ్తాను అని ఎవరు అనుకోరు కదా. సో నేను అనుకోను కదా, లైఫ్ లో ఎవడో అనుకోడు, నేను అనుకోలేదు. తెలియదు, నా కూతురు కూడా తెలియదు పాపం. తను చదువుకుని లండన్ లో చదువుకుని మొన్నే వచ్చింది, ఆ ఇష్యూ అయినప్పుడే వచ్చింది పాపం తను. మొత్తం నా తమ్ముడు నా కూతురు దగ్గరుండి చూసుకున్నారు. మా ఆయనకి చాలా భయం. ఇప్పుడు కూడా మీడియా వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇదేస్తారు అదేస్తారని అప్పుడు కూడా రాలేదు ఆయన. ఆయన ఏవో చేస్తున్నారు, మూవీస్ అవి ఏవో చేస్తున్నారు. ఓకే ఓకే. ఇలాగా నాకు ఇంత సపోర్ట్, నన్ను నమ్మి ఒక్కళ్ళు కూడా నా ఫోన్ ఎత్తడం మానేలేదు ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే జనరల్ గా డ్రగ్స్ అనగానే అమ్మో ఫోన్లు, మన ఫోన్లు తీస్తే ఈవిడుపుతో పాటు మనల్ని తీసుకెళ్తారేమో అని నా కూతురు ఫ్రెండ్స్, తర్వాత నా వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు మమ్మల్ని వేసేసినట్టే. వీళ్ళు వేసిన న్యూస్ కి కనీసం మా ఇంటికి పర్మిషన్ కూడా రాకూడదు. పర్మిషన్ కూడా భయపడిపోతారు కదా, అమ్మో ఈవిడతో పాటు మమ్మల్ని అరెస్ట్ చేస్తారని. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు వీళ్ళు. బట్ రియల్ గా ఎవ్వరు నన్ను ఏం అనలేదు. ఇంకా ప్రతిరోజు ఫోన్లు చేసేవాళ్ళు, వాళ్ళే ఫుడ్ పంపించేవాళ్ళు, వాళ్ళే మాట్లాడేవాళ్ళు. ఏది నేను వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఉండగా నేను ఎవరికి ఫోన్ చేయలేదు. ఇష్యూలో ఉన్నప్పుడు కూడా ఒకరికి కూడా ఫోన్ చేయలేదు. ఇంత న్యూస్ జరుగుతున్నా కూడా పాపం మా విష్ణుబాబు మాత్రం నా కార్డు తీసేశారు కదా, నేను యుద్ధం చేశాను. నా కార్డు ఇస్తారు ఎవరా, నిజంగా నేను తప్పు చేసి కోర్టులో కేసు హేమ గిల్ట్ అని గనక వచ్చి నువ్వు తీసేయి, మొత్తానికి తీసి పడేసేయి. ఎవరో మీడియా వాళ్ళు 4 వేస్తున్నారని న్యూస్ని చూసి నువ్వు అంత హడావుడిగా ఎలా నన్ను తీసేస్తారు అని చెప్పి లెటర్ల మీద లెటర్లు ఇచ్చి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిసి తీసుకునే వరకు ఊరుకోలేదు నేను. నా కార్డు నాకు ఇచ్చే వరకు నేను అసలు నిద్రపోలేదు. కాకపోతే విష్ణుబాబు ఊర్లో లేక ఒక 1 వీక్ లేట్ అయింది.
అవునా? ఓకే. విష్ణుబాబు లేరు, ఉమ్, ఆయన వేరే స్టేట్లో ఉన్నారు. నేను ఇష్యూలో ఉండగా కూడా ఆయన ఫోన్ చేశారు నాకు, ఉమ్, విష్ణుబాబు ఫోన్ చేశారు. ఉమ్, ఫోన్ చేసి హేమ గారు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటంటే, బాబు ఇలా ఉంది బాబు ఇది అది అంటే, టెన్షన్ పడకండి హేమ గారు, మేము అందరం మీతో ఉన్నాము, మీరు ఏం కాదు అది ఇది అని మాట్లాడారు. తర్వాత వీళ్ళు ప్రెషర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఉమ్, వీళ్ళే న్యూస్లు వచ్చేసి వీళ్ళే వెళ్ళి కూర్చుని వీళ్ళే వెళ్ళి మాట్లాడి ఉమ్, తీసేస్తారు అది ఇది అని ప్రెషర్ పెడితే పాపం ఆయన ఏం చేయాలో తెలియక డెసిషన్ తీసుకున్నారు. సస్పెండ్ ఇచ్చారు. ఉమ్. తర్వాత రెగ్యులేట్ తర్వాత మళ్ళీ చేసారుగా. ఇమ్మీడియట్ గా ఊరుకోలేదు. విష్ణుబాబు వచ్చే వరకు వెయిట్ చేసా. ఉమ్, అక్కడికి విష్ణుబాబుకి మెసేజ్ వెళ్తున్నాయి, నాకు మెసేజ్లు పెడుతున్నాడు, హేమగారు నేను షూట్లో ఇలా ఉన్నాను ఏమనుకోకండి, నేను అర్ధరాత్రే మెసేజ్ చేయగలుగుతున్నాను, నేను వచ్చేస్తాను, వచ్చిన తర్వాత మనం సార్ట్ అవుట్ చేద్దామని పాపం ఆయన ఎప్పుడు టచ్లో ఓకే ఉన్నారు. నేను రాగానే మీరు నాకు ఎలా జరిగిందంటే, వాళ్ళు నాకు ఫస్ట్ ఇంటిమేట్ చేయాలి, అవును. ఇట్లా మేము తీసేస్తున్నాము మా సెషన్ కార్డ్ని, ఇట్లా బ్లాక్ చేస్తున్నామని ఏదో ఒకటి నాకు చెప్పాలి. అవును. నాకు మెసేజ్ చేసి నాకు లెటర్ పంపించి తర్వాత నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అవును. ఇచ్చిన తర్వాత తీయాలి. యాక్చువల్గా అసలు నాకు ఏం పంపించకుండా తీసేశారు. ఓకే. ఏమి పంపించకుండా తీశారు. నాకు మర్యాదగా ఇచ్చేసేయండి బాబు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ నేను పాతాళంలో ఉన్నాను, మీడియా వాళ్ళందరూ తలకొరాడేస్తారు, మీరు ఏదో కనువుపురితో ఇలా చూస్తున్నప్పుడు మీరు ఇంకో పెద్ద రాడేసేస్తే ఎలా బాబు, నేను ఎలా బతకాలి అది ఇది అని చెప్పి మొత్తానికి కార్డు తీసుకున్నాను. ఓకే. నా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తీసేయండి అన్న. అదేలేండి. నాకు ఇదంతా నేను గనక పోరాడాను నాన్న, నా పరిస్థితులు ఇంకొక అమ్మాయి ఎవరైనా ఉంటే చచ్చిపోదా? సమాజ పరువు కోసం రాజోల నుంచి వచ్చి 36 ఏళ్ళు కష్టపడి ఇంత అక్క హేమక్క అని పేరు తెచ్చుకున్న నాకు ఇంత ఇలా చేసేస్తే ఎలా బతకాలి? ఇప్పుడు నేను ఇందాక అన్నాను, డ్రింక్స్ నా ఇష్టం, నేను చేస్తా లేదంటే మానేస్తాను, అది నా ఇష్టం. ఓకే, అదేమీ ఇల్లీగల్ కాదు కదా అని నేను అన్నాను కదా. నేను ట్రై చేశాను అన్న, వైన్ ట్రై చేసాము, ఇది ట్రై చేసాము, జ్యూస్లో కలిపించారు ఫ్రెండ్స్ అందరూ, కొలీగ్స్ అందరూ చాలా ట్రై చేశారు. కొలీగ్స్ అనకూడదు అనుకుంటే నా కో ఆర్టిస్టులు వీళ్ళందరూని. సో అయినా నాకు అలవాటు అవ్వలా. నేను పెద్ద తోపు, నేను తప్పు చేయను అని అంటలా, నేను మనిషినే కదా, ఎక్కడొరకు నేను తప్పు చేసే ఉంటాను, తప్పు చేస్తాను కూడా అని తెలియదు కదా నాకు. సో ఇంత ఏంటి నాకు ఎప్పుడు అడగాలనిపిస్తుంది, ఒకవేళ నిజంగానే మనం మళ్ళీ తమ్నైల్స్ పెట్టారేమో అని వాడట్లేదు, నేను వేసుకునే ఉన్నాను అనుకోండి, ఐఎమ్ ద విక్టిమ్ కదా. విక్టిమ్ని చంపేస్తారా మీరు? నన్ను బతికించుకోవాలి. గవర్నమెంట్ డిఆపరేషన్ సెంటర్కి పంపించి నన్ను బతికించుకోవాలి. ఒక మనిషిని చంపేస్తారా మీరు? మీరు వేసిన న్యూస్కి ఆ పార్టీకి నాకే సంబంధం ఉందనుకున్నారు వాళ్ళు, లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళు కాదు.